నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గ్రంథాలయాల పురోభివృద్ధికి వెలగ వెంకటప్పయ్య సేవలు చిరస్మరణీయం. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కాటూరి శిల్పుల కళా నైపుణ్యం ప్రశంసనీయం. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. తెనాలి కోర్టు భవనాల సముదాయంలో మౌలిక సదుపాయాల కల్పనను పరిశీలించిన ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా పార్టీ కార్యాలయాల్లో విజయోత్సవ వేడుకలు. గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరిపోసిన వ్యక్తి, గ్రంథాలయాల పట్ల ప్రజలకు ఆసక్తిని పెంచిన వ్యక్తి వెలగ వెంకటప్పయ్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం శుభ పరిణామమని వక్తలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. తెనాలి విజయవాడ రహదారిలో తెనాలి బండ్పైన గురువారం గ్రంథాలయ గాంధీ బాలబంధు గ్రంథాలయాల అభ్యున్నతి కోసం ఉద్యమించిన డాక్టర్ వెలగ వెంకటప్పయ్య కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వెంకటప్పయ్య కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్రంథాలయ వికాసం కోసం ఉద్యమం చేపట్టిన మహనీయుడు వెలగ వెంకటప్పయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. వెలగ వెంకటప్పయ్య గ్రంథాలయాల పురోభివృద్ధికి చేసిన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయ గాంధీగా కీర్తికెక్కిన మహనీయుడు వెలగ వెంకటప్పయ్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం శుభ పరిణామమన్నారు. తెలుగు జాతిని స్ఫూర్తిదాయకం చేసిన వారిలో వెలగ వెంకటప్పయ్య ఒకరని అన్నారు. ఆయనతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. బాల సాహిత్య వికాసానికి వెంకటప్పయ్య అందించిన సేవలను గుర్తు చేశారు. తెలుగు జాతిలో పుట్టిన మహనీయుల చరిత్రలన్నీ కూడా సంకలనం చేసిన వెంకటప్పయ్య శైలిని వివరించారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ వెలగ వెంకటప్పయ్య అంటే నడిచే గ్రంథాలయమని, ఆయన ఐతానగర్ వాసి కావటం తమకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు పాల్గొని వెలగ వెంకటప్పయ్య విగ్రహం చెంత పువ్వు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఎందుకు మనం గ్రంథాలయాలను ఇంకా మనం ముందు తీసుకువెళ్ళలేకపోతున్నాం అనే దానిపైన నిరంతరం కృషి చేసిన వ్యక్తి. నిజంగా ఆ పట్టుదల ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కష్టపడి రచయితలు ఎవరున్నారో వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని మనందరం కూడా అభినందించాల్సిన సందర్భం. పెద్దలు బుద్ధప్రసాద్ గారు వచ్చారు ఈరోజు అవనిగడ్డ నుంచి. ఆయనకి గతంలో ఉన్న ప్రయాణంలో అనేక సందర్భాల్లో కూడా వీరు ఇరువురు కలిసి కార్యక్రమాలు చేశారు. తెనాలి మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజు వెలగ వెంకటప్పయ్య గారిని రిక్వెస్ట్ చేసి భావితరాలకు ఉపయోగపడే విధంగా పుస్తక రచన చేయమంటే ఆయన చాలా సమయం వెచ్చించి పాపం ఎక్కడెక్కడి నుంచో ఆర్టికల్స్ తీసుకొచ్చి మహానుభావులు గతంలో ఏ విధంగా మన ప్రాంతానికి త్యాగాలు చేశారో, ఎటువంటి కార్యక్రమాలు చేశారో వాటన్నింటినీ ప్రజలకి మరొకసారి గుర్తు చేసే విధంగా శతాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా ఆ రోజు జరిగినాయంటే అందులో వెలగ వెంకటప్పయ్య గారి పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఆ రోజున గాడిచెల హరీశ్వరరావు గారు, అయ్యంకి వెంకటరామయ్య గారు తర్వాత గ్రంథాలయ ఉద్యమానికి మళ్ళా ఊపిరి పోసిన వ్యక్తి. దాని గురించి నిరంతరం ఆలోచించి పుస్తక పఠనం వైపు తెలుగువారిని మళ్లించిన వ్యక్తి వెంకటప్పయ్య గారు. అంతేకాకుండా బాల సాహిత్యానికి వారు చేసిన సేవ కూడా విశిష్టమైంది. ఎందుకంటే పిల్లలకి సాహిత్య అభిరుచి కలిగించాలని చెప్పి, పిల్లల గ్రంథాలయాలు ఏర్పరచాలని చెప్పి, పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో రచనలు చేయించాలని చెప్పి, అలాగే బాల రచయితల సంఘం కూడా స్థాపకుడు ఆయన. ఆ రకంగా బహుముఖ్యమైన కృషి చేశారు. ప్రత్యేకించి విజ్ఞాన సరస్వాలు రూపకల్పనలో కూడా ఆయనది పెద్ద పాత్ర. ఎందుకంటే తెలుగు జాతిలో పుట్టిన మహనీయుల చరిత్రలన్నీ కూడా సంకలనం చేసి దాని ఒక సర్వస్వంగా రూపొందించి తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా ప్రచురింప చేశారు వెంకటప్పయ్య వారి సంపాదకత్వాన్ని. సరే, వారి సంపాదకత్వాన్ని ఎన్ని గ్రంథాలు వచ్చాయో చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది. వెంకటేశ్వర గారి దగ్గర నుంచి, చక్రపాణి గారి దగ్గర నుంచి వీళ్ళందరి యొక్క గొప్ప గొప్ప వాళ్ళ యొక్క రచనలన్నీ కూడా సంకలనం చేసి మన జాతికి అందించిన గొప్ప వ్యక్తి వెంకటప్పయ్య గారు. గ్రంథాలయాల ఆవశ్యకతను గుర్తించి గ్రంథాలయ ఉద్యమకారుడిగా ఈ ప్రాంతం నుండి వెలగ వెంకటప్పయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని పట్టభద్రులు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి బండ్పై గురువారం గ్రంథాలయ గాంధీ డాక్టర్ వెలగ వెంకటప్పయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెలగ వెంకటప్పయ్య విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజానికి గ్రంథాలయాల అవసరాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా గ్రంథాలయాల వికాసానికి వెలగ వెంకటప్పయ్య చేసిన కార్యక్రమాలను వివరించారు. అక్షరాల పట్ల అపేక్షగా ఉండే వారికి వెలగ వెంకటప్పయ్య అందించిన సేవలు తేటతెల్లమని అన్నారు. పుస్తక రచనలో, పుస్తక సేకరణలో వెలగవారి శైలి ప్రత్యేకమన్నారు. వెలగవారి గురించి ఎంత మాట్లాడినా తక్కువేనన్నారు. వెలగ వెంకటప్పయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ సందర్భంగా వెలగ వెంకటప్పయ్య విగ్రహాన్ని వాస్తవికత ఉట్టిపడేలా రూపొందించిన సూర్యశిల్పశాల శిల్పులు కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్రను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్,
దుస్తాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు, వెలగ వెంకటప్పయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గ్రంథాలయాల యొక్క విశిష్టతని, గ్రంథాలయ వ్యవస్థ ఏ రకంగా ఏర్పడింది, దాని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ సమాజానికి ఎంత అవసరమో దాని ఆవశ్యకత, దాని ప్రాధాన్యత గురించి గత తరంలో పాతూరు వారు, శారద గారు వీళ్ళందరూ ఉన్న నేటి తరానికి భవిష్యత్తుకి మార్గాన్ని చూపించినటువంటి ఒక గొప్ప మహనీయుడు డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారు. అనుక్షణం అనునిత్యం అక్షరాలని అధ్యయనం చేయటంలో కానీ, అక్షరాలని ఆనందింపజేయటంలో కానీ, అక్షరాల్లోనే అన్నీ ఇమిడి ఉన్నాయనే భావన ఆయన మది నిండా ఉన్నటువంటి ఆలోచనలు, ఆయన భాష్యం, ఆయన భావన సమాజానికి ఒక మార్గదర్శకుడు. పుస్తక రంగంలో కానీ, పుస్తక పట్టణంలో కానీ వారికి వారే సాటి. వారి గురించి ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే అనే భావన నాకు అనిపిస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెనాలి కోర్టు భవనాల ప్రాంగణంలోని భవన సముదాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి గురువారం తన పర్యటనలో భాగంగా తెనాలి కోర్టు సముదాయంలో సదుపాయాలు, అవసరాలు తెలుసుకునే క్రమంలో నిరుపయోగంగా మారిన భవనాలను పరిశీలించారు. కక్షిదారులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత కోర్టు ప్రాంగణానికి విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తికి స్థానిక న్యాయమూర్తులు, న్యాయవాదులు సాదర స్వాగతం పలికారు. కోర్టు ప్రాంగణంలో దెబ్బతిన్న భవనాల మరమ్మతులకు R&B అధికారులకు అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. ఉన్న సౌకర్యాలు ఏంటి, ఇంకా అందించాల్సిన సౌకర్యాలు ఏమున్నాయి అనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో న్యాయవాదులకు బార్ అసోసియేషన్ ఏర్పాటుకు బిల్డింగ్ అవసరాన్ని వినతి పత్రం ద్వారా వ్యక్తం చేశారు. వినతి పత్రాన్ని పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి త్వరలోనే న్యాయం చేస్తామన్నారు. అనంతరం న్యాయమూర్తుల క్వార్టర్స్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. మెరుగైన సౌకర్యాల కల్పనకు ఏం చేయాలనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెంట 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎం శ్రీధర్, 1వ అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి పి వివేక్ వర్ధన్, 2వ అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి పి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి హరిదాసు, గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయిన సాయి కళ్యాణ్ చక్రవర్తి గారు తెనాలి కోర్టు ప్రాంగణానికి రావడం జరిగింది. ఇక్కడ కోర్టు ప్రాంగణంలో ఆయన ఇన్స్పెక్షన్ చేస్తూ కోర్టు భవనాలు, అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు అటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఒకసారిగా R&B వాళ్ళని, మున్సిపాలిటీ సిబ్బందిని అందరినీ కూడా పిలిపించి ఇక్కడ ఏ పనులకి ఎంత ఎస్టిమేషన్ అనేది కూడా వేయించి దాన్ని అంతా రెడీ చేయమని చెప్పారు. చాలా సంతోషం. అలాగే మాకు ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఉంటున్న బార్ అసోసియేషన్ అనేది పెండింగ్లో ఉంది. ఈ బార్ అసోసియేషన్ మేము 4 సంవత్సరాల క్రితం ఫోక్సో కోర్టుకి ఇవ్వడం జరిగింది. అయితే మాకు బార్ అసోసియేషన్కి స్థలం కేటాయింపు జరిగింది, ఎస్టిమేషన్ జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం 57 లక్షలు గ్రాంట్ చేసిందని చెప్పి R&B వాళ్ళు చెప్పడం జరిగింది జడ్జి గారి ముందు. అది ఇప్పుడు ప్రస్తుతం లా డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉందని కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ రోజున జడ్జి గారు వచ్చి ఇక్కడ ఎన్ని సమస్యలు తెలుసుకొని మా యొక్క కోర్టుకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చున్నారు. కాబట్టి జిల్లా జడ్జి గారు ఇంకా ముందుకు మాకు త్వరగా ఈ పనులు చేస్తే ఈ కోర్టుకి దగ్గరగా 7 మండలాల నుంచి ఎంతోమంది కక్షిదారులు వస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. చాలామంది పిల్లలు, స్త్రీలు, మహిళలు, వృద్ధులు చాలామంది అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి దీని అన్నింటినీ కూడా నేను వెంటనే పనులు ప్రారంభిస్తానని చెప్పి హామీ ఇచ్చున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు తర్వాత తెనాలే పెద్ద కోర్టు, దాదాపుగా 7 కోర్టులు నడుస్తున్నాయి ఇక్కడ. అలాగే దాదాపు 9 మండలాల పరిధి నుంచి అనేక మంది కక్షదారులు ఇక్కడ వచ్చిపోతూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే మాకు మౌలిక వసతులు చాలా ఇబ్బందిగా ఉంది. కక్షదారులు కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, బాత్రూములు కానీ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ తాగునీరు కానీ ఏమీ లేవు. వీటన్నిటిని కూడా మా ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మేము ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది జిల్లా జడ్జి గారికి. వారు కూడా మా సమస్యలు సానుకూలంగా విన్నారు. కోర్టు ప్రాంగణం అంతా కూడా ఆయన కలిగి తిరిగారు. కోర్టు భవనాలు ఉన్నాయి, మాకు బార్ అసోసియేషన్ బిల్డింగ్ కావాలని అడిగాము. ఎక్కడ ప్లేస్ ఉంది, ఏ స్టేజ్లో ఆగిపోయింది, మీ పర్మిషన్లు అన్నీ కూడా తెలుసుకొని త్వరలోనే మీకు మంచి అవకాశం మీ బాత్రూమ్ కట్టుకునే దానికి ఇస్తానని తెలియజేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటాను. కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రజలు అనూహ్యమైన మెజార్టీతో ఆశీస్సులు అందించాలని, ఈ సంవత్సర కాలంలో ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు పెద్దపీట వేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా
ఆహ్లాదభరిత వాతావరణంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న మార్పును ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కూటమి పార్టీలపై నమ్మకం ఉంచి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించిన తెనాలి నియోజకవర్గ ప్రజలకు మంత్రి మనోహర్ ధన్యవాదాలు తెలిపారు. సంవత్సర కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో కాకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో 74 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, సుమారు 400 కోట్ల రూపాయల వరకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మంచి ప్రణాళికతో కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చామన్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వంతో ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని తెనాలి నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెడతామని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నాం. దీని వెనక ఎంతో అహర్నిశలు కృషి చేసి ధైర్యంతో మార్పు రావాలని తపంతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నడూ లేని విధంగా అంత మెజార్టీ ఇచ్చి ఒక శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంవత్సర కాలం ముందుగా ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏ విధంగా గాడి తప్పిందో మీరు అందరూ చూశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, ఎవరు ఊహించని విధంగా సంక్షేమం అనే ఒక అపోహ సృష్టించి ఏమాత్రం కూడా అభివృద్ధి పైన దృష్టి సారించకుండా రోడ్లు ధ్వంసమయ్యే పరిస్థితి, కనీసం కాలువల మరమ్మతులు లేని పరిస్థితి, రైతాంగానికి అండగా నిలబడలేని ప్రభుత్వం, అటువంటి ఆలోచనలు ఆర్థికంగా కూడా ఎంతో నష్టం కలిగించిన సందర్భంలో ఈ సంవత్సర కాలం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసికట్టుగా ఒక మార్పు తీసుకురావాలని తప్పతో పనిచేశాం. తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా దాదాపు 74 కోట్ల రూపాయలతోటి మనం అభివృద్ధి కార్యక్రమాలు, సుమారు 400 కోట్ల రూపాయల వరకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కోసం తెనాలి మున్సిపాలిటీ, తెనాలి మండలం, అదేవిధంగా కొలిపర మండలం, ఈ 3 ప్రాంతాల్లో కూడా చాలా అద్భుతంగా ఒక మంచి ప్రణాళిక ముందు సిద్ధం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ముందుగా ఈ 4 లేన్ల రహదారి గుంటూరు నుంచి తెనాలికి, నారాకోడ నుంచి, అదేవిధంగా తెనాలి నుంచి మంగళగిరికి 650 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయించాం. డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు కూడా పూర్తి అయిపోయింది, టెండర్లు పిలవబోతున్నారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ప్రారంభించుకుంటే ఒక 2 సంవత్సరాల్లో ఆ రోడ్డు అభివృద్ధి కూడా భావితరాలకి, భవిష్యత్తుకి, మన తెనాలికి ఎంతో అభివృద్ధి జరిగే విధంగా ఒక అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తున్నాను. రైతాంగానికి చేసిన కార్యక్రమాలు, అదేవిధంగా పౌరులకి ఏ కార్యక్రమం అయినా, ఏ సందర్భమైనా, ఏ పథకమైనా నిజాయితీగా, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. కక్ష సాధింపు అనేది ఎప్పుడూ ఉండదు. అయితే ఒక బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యతను నిలబెట్టుకోవాలి. అధికార యంత్రాంగం కూడా అదొక బాధ్యతని కలిసి వచ్చే విధంగా వారు కూడా సహకరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సామాన్యులు ఎవరైతే వారి సమస్యల పైన చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందో ఇంటింటికి వెళ్ళి ఆ సమస్య తెలుసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. తెనాలి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పందాలో రాష్ట్రంలో ఖచ్చితంగా నంబర్ 1 స్థానంలో తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తాను. మా కూటమిని ఒక నమ్మకంతో మీరు గెలిపించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరింత బాధ్యతతోటి, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎవరికి రాకూడదనే తపనతోటి ఏ కార్యక్రమం చేసినా అదే ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నాం. సో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, చేసి చూపిస్తాం. తెనాలి అభివృద్ధి ఒక సంవత్సరం లోపే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూస్తారని నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి తెనాలి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావంతో, ఒక దృఢ సంకల్పంతో 100% మీకోసమే అంకిత భావంతో నిజాయితీగా పనిచేస్తానని ఈ సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ కోరుకుంటున్నాను. తెనాలి కళా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న కాటూరి శిల్పులు అభినందనీయులని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన క్రమంలో శిల్పులను ప్రశంసించారు. మండలంలోని సోమసుందరపాలెం శివారులో గల కాటూరి ఆర్ట్ గ్యాలరీని గురువారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్రలు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ను సాదరంగా స్వాగతించి
ఆర్ట్ గ్యాలరీలోని ఆకృతుల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కాటూరి శిల్పుల కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. డాక్టర్ వెలగ వెంకటప్పయ్య విగ్రహాన్ని తీర్చిదిద్దిన కాటూరి శిల్పులకు అభినందనలు తెలిపారు. ఆర్ట్ గ్యాలరీలోని ప్రతి ఆకృతి జీవకళ ఉట్టిపడేలా ఉన్నాయన్నారు. కాటూరి రవిచంద్ర వ్యర్థాలతో అర్థవంతమైన ఆకృతులు తయారు చేయడం అభినందనీయమన్నారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన అమరావతి భారీ లోగోకు 3 అవార్డులు లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ కాటూరి శిల్పశాలను సందర్శించడం మహద్భాగ్యంగా భావిస్తున్నాయి. ఎన్ని విగ్రహాలు, ప్రతి విగ్రహం కూడా సజీవంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ రూపురేఖలు కానివ్వండి అవన్నీ చూస్తూ ఉంటే, ఎందుకంటే ఎక్కువగా మహనీయుల యొక్క విగ్రహాలు తయారు చేశారు. ఆ విగ్రహాలన్నీ కూడా వారి యొక్క మూర్తిని ప్రతిరూపాలుగా తయారైన తప్ప వేరే కాదు. ఆ రకంగా అంటే ఈ రంగంలో గొప్ప కృషి ఆంధ్రదేశంలో చేస్తున్నారు కాటూరు అంటాను, ఎటువంటి సందేహం లేదు. ఈ రెండోది వారి అబ్బాయి రవిచంద్ ఈ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో మన పనికిరాని వస్తువులన్నీ కూడా తీసి వాటితో అద్భుతమైన శిల్పాలని సృష్టించే దాంట్లో అతను గొప్ప నైపుణ్యాన్ని గడించాడు. మన అమరావతి శంకుస్థాపన రోజున అమరావతి వెనకాల ఉన్న అమరావతి చాలా పెద్దది తయారు చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఈ వేస్ట్ మెటీరియల్తో తయారు చేయటం అంటే అది ఒక చరిత్రను సృష్టించిందని చెప్పకపోదు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశారు. ఇక్కడ అనేక రకాల విగ్రహాలు ఉన్నాయి. దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి, జాతి నిర్మాతల విగ్రహాలు ఉన్నాయి. వారితో పాటు అనేకంగా ఇతరత్ర ప్రతిమలు, ప్రత్యేకించి జంతువులు కానివ్వండి లేకపోతే ఇతర ప్రతిమలు ఎంత అద్భుతంగా సృష్టించారో చెప్పడానికి. అక్కడ ఈ రోజున జై జవాన్ అని చెప్పి ఒక సైనికుడి విగ్రహం ఎంత అద్భుతంగా ఉంది, పక్కన భరతమాత విగ్రహం ఏ విధంగా ఉంది, తెలుగు తల్లి విగ్రహం ఏ విధంగా ఉంది. అంటే ఆనాటి నుంచి ఉన్న శిల్పకళని ఈనాడు నిలబడుతున్న వ్యక్తి కాటూరి వెంకటేశ్వరరావు వారి కుమారులు. అందుకని వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారిని అన్ని విధాలా కూడా అందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం, ప్రభుత్వం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన జాతి చరిత్రని భవిష్యత్ తరాలకు అందించే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఎప్పటి నుంచో దాదాపు 20 సంవత్సరాలుగా మా సూర్య శిల్పశాల సంస్థ అంటే అభిమానించే మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి ప్రజెంట్ ఎమ్మెల్యే మండల్ బుద్ధప్రసాద్ గారు ఈరోజు మా ఆర్ట్ గ్యాలరీకి రావడం మాకు చాలా సంతోషం. హైదరాబాద్లో కానీ 2 సార్లు ఎగ్జిబిషన్ పెడితే వారు ముఖ్య అతిథిగా ఇచ్చారు. ఈరోజు అనుకోకుండా ఈ రోజున వారు రాగానే ఈ కార్యక్రమం ఇట్లా తెనాలి వేరే కార్యక్రమం మీద వస్తుంటే ఒకసారి మా గ్యాలరీకి రమ్మంటే వెంటనే వారు ఇచ్చేశారు. వారికి ఈ సందర్భంగా మరీ కొత్తగా తెలియజేసుకుంటున్నాం. ఇటీవల అమరావతి ప్రారంభోత్సవం రోజున ముడి వస్తున్న సందర్భంగా పెద్ద ఐరన్ స్క్రాప్ పెడస్టల్ను తయారు చేసాం. దాన్ని అమరావతిలో ప్రదర్శించడం జరిగింది. ఆ ఐరన్ స్క్రాప్ పెడస్టల్ని మేము ఇలాంటి పెడస్టల్ని, ఇంత భారీ పెడస్టల్ని ఐరన్ స్క్రాప్తో ఎవరు తయారు చేయలేదు, మాకు ఈ రికార్డు తీసుకుంటారని మేము అర్హులు అని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వారికి అప్లై చేస్తే వారు ఎమ్మటే పరిశీలించి దీనికి వాళ్ళ బుక్లో నమోదు చేసుకోవడానికి అంగీకరించారు. అయితే ఆ సర్టిఫికెట్ వస్తే శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా దాన్ని తీసుకుందాం అనుకున్నాం. ఒక అమెరికన్ బుక్ ఆఫ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వచ్చింది కానీ మిగతా 2 రాలేదు. మరి వారి చేతుల మీద తీసుకునే అవకాశాన్ని కోల్పోయాం. ఈ సందర్భంగా మా గ్యాలరీకి వచ్చినందుకు వారికి మా తరఫున, మా సిబ్బంది తరఫున పేరుపేరున ధన్యవాదాలు. విధ్వంసకర పాలన నుండి విముక్తి పొందిన ప్రజలకు కూటమి ప్రభుత్వంలో సంవత్సర కాలంగా మంచి పాలనతో మెరుగైన ఫలితాలను చేరువ చేసిన సందర్భాన్ని విజయోత్సవంగా జరుపుకుంటున్నామని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కట్ చేసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు చేరువవుతున్న సంక్షేమ ఫలాలను వివరించారు. తల్లికి వందనం కార్యక్రమం రాష్ట్రంలో లబ్ధి పొందే వారి వివరాలు వెల్లడించారు. గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి సంక్షేమ ఫలాలు పంపిణీలో ఉన్న వ్యత్యాసాన్ని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 1 నుండి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా కల్పించబోతున్నామన్నారు. యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే కార్యాచరణ మొదలైందన్నారు. ఎక్కడ తెలుగువారు ఉంటే అక్కడ వెలుగు ఉంటుంది అనే విధానంతో కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పనిచేస్తుందన్నారు. డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నీచ రాజకీయాలు చేయబోమన్నారు. సంక్షేమ పథకాలకు అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ నాయకులు మహమ్మద్ కుదూస్,
పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కేశన కోటేశ్వరరావు, పద్మశాలియ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, ఈతర శ్రీనివాసరావు, దేవినేని రమాదేవి, కొండా రమాదేవి, పరచూరి రమ్య, వంగా సాంబిరెడ్డి, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగు విశ్వఖ్యాతిని విస్తరింపజేయాలని, దేశం నలుమూలలో కూడా గర్వించదగ్గేలాగా మంచి పాలన ఇవ్వాలని ఏ ఆలోచనలు, ఏ ఆశయంతో అయితే ప్రారంభించబడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, ఈనాడు బీజేపీ, జనసేన మన పార్టీ నాయకత్వం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అనునిత్యం కూడా ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ చేసిన పాలన ఈ 12 నెలల కాలం. అందరికీ తెలుసు ఏ రకంగా గత పాలనలో విధ్వంసం జరిగిందో, ఏ రకంగా అరాచకం చేయబడిందో, ఏ రకంగా దోచుకున్నారో, అవినీతి మయమైపోయిందో గత పాలన. యాతావాత చూస్తే మొత్తం వ్యవస్థలన్నీ కూడా గాడి తప్పిపోయినటువంటి పాలన, శాంతి భద్రతలకు విఘాతం, పరిశ్రమలు పారిపోయిన సందర్భం, ప్రజాస్వామ్య విలువలకి విరోధకాలు ఇచ్చినటువంటి నాయకత్వం. అలాంటి పరిస్థితి నుంచి ఈ పూర్వ వైభవం తీసుకురావడానికి కోల్పోయిన రాజధానిని అమరావతి రాజధానిని ఏర్పరచుకోవటం, జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుని తిరిగి ప్రారంభించుకోవటం, అంతేకాకుండా ఈ రోజున అన్ని వర్గాలని కూడా సమతుల్యంతో సమిష్టి బాధ్యతతో కూటమి నాయకత్వం ఒక మంచి పాలన అందిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పర్యటిస్తూ ఉన్నాడో తెలియదు, దేనికోసం పర్యటిస్తున్నాడో తెలియదు. మన ప్రాంతం వచ్చి స్త్రీల మీద అత్యాచారం చేసేవాళ్ళని, జేబులు కొట్టేవాళ్ళని, ప్రతి 3 నెలలకు ఒకసారి జైలుకి వెళ్ళే వాళ్ళని, ఒక్కొక్కళ్ళ మీద 10 కేసులు ఉన్న వాళ్ళని, రౌడీ షీటర్లని పరామర్శించడానికి వచ్చాడు ఆయన. గత ప్రభుత్వంలో అదే దళితుల మీద, అదే సుధాకర్ చచ్చిపోయినప్పుడు కానీ, డాక్టర్ సుధాకర్ చచ్చిపోయినప్పుడు కానీ, లేకపోతే సుబ్రహ్మణ్యం హత్య కేసులు కానీ, కొన్ని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఎంతోమంది రామచంద్ర అంటవే కాకుండా చనిపోతే వారిని పరామర్శించిన సందర్భం కానీ, లేకపోతే రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరినైనా పరామర్శించడం కానీ జరగనటువంటి పరామర్శ ఓదార్పు పేరుతో ఎవరిని ఓదార్స్తున్నాడంటే, శాంతి భద్రతలకి విఘాతం కల్పించే కిరాయి రౌడీలకి ఈనాడు ప్రోత్సాహం ఇస్తున్నాడంటే ఏ రకమైనటువంటి వైఖరితో ఉన్నాడు అనేది చెప్పడానికి నా ధ్యేయం. ఎవరిని మోసం చేయడానికి నువ్వు పథకాలు పెట్టావు, అధికారం కోసం నువ్వు పథకాలు పెట్టావు. మేము పెట్టింది పేదవాడి యొక్క అభివృద్ధి కోసం ఈ పథకాలు పెట్టాం. పథకాలు పెట్టడం కాదు, సంక్షేమానికి అంబాసిడర్ ఎవరా అంటే తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుపెట్టుకో. భారతదేశానికి ఒక దిక్సూచిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందులా ఏ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు యొక్క భారతదేశంలో ఎక్కడ కూడా లేవని చెప్పి మీకు మనవి చేస్తూ, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదాం అనే నినాదంతో ఆ యువకుడు చేస్తున్న ప్రపంచ ప్రయాణం చూపర్ల విశేషాన్ని ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా వాసి ముత్తు సెల్వం పర్యావరణ ప్రేమికుడిగా సాధారణ సైకిల్ పైన 5 సంవత్సరాల ప్రపంచ యాత్రను ప్రారంభించాడు. ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముత్తు సెల్వం గురువారం తెనాలి పట్టణంలో చూపర్లను ఆకట్టుకున్నాడు. ఆ యువకుడు తనదైన పంథాలో సైకిల్ పై జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని మంత్రి నాదెండ్ల మనోహర్ ను పరిచయం చేసుకున్నాడు. తన లక్ష్యాన్ని వివరించి ఇప్పటి వరకు చేసిన ప్రయాణ వివరాలను తెలిపాడు. మంత్రి నాదెండ్ల మనోహర్ యువకుడి సంకల్పానికి హర్షం వెలిబుచ్చుతూ అభినందనలు తెలిపారు. అనంతరం ముత్తు సెల్వం మీడియాతో మాట్లాడుతూ 3 సంవత్సరాల తన ప్రయాణంలో చోటు చేసుకున్న అనుభవాలను పంచుకున్నాడు. 10 లక్షలు మొక్కలు నాటాలన్న తన సంకల్పాన్ని వివరించాడు. తాను చేపట్టిన ప్రపంచ యాత్రలో ఇప్పటి వరకు 1,96,400 మొక్కలు నాటినట్లు తెలిపారు. సైకిల్ ప్రయాణంలో పెట్రోల్ బంక్ వద్ద నిద్ర, భోజనం స్వయంగా తయారు చేసుకుంటూ సాధారణ సైకిల్ పై చేస్తున్న తన ప్రయాణానికి గుర్తింపుగా లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా రికార్డు లభించిందన్నారు. 10 లక్షల మొక్కల పెంపకం లక్ష్యానికి మ్యాన్ ఆఫ్ పర్సన్ రికార్డు అందుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించి 60 రోజులైందని, తెలుగు కూడా నేర్చుకున్నానని ముత్తు సెల్వం మీడియాకు తెలిపారు. సుదీర్ఘ సైకిల్ ప్రయాణానికి అనుగుణంగా సైకిల్ కు చేసుకున్న ఏర్పాట్లు చూపర్లను ఆకట్టుకున్నాయి.
10 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం 5 సంవత్సరాల ప్రపంచ ప్రయాణం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వరే 3 సంవత్సరం అయింది. అండ్ 7,96,400 మొక్కల ప్లాంటేషన్ అయింది. అండ్ ఇది 5 years 8 కంట్రీ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైక్లింగ్ ఒక రికార్డు. అండ్ నా సైకిల్ టోటల్ 122 kg వెయిట్ ఉంటూ. సో ఇది నా స్పాన్సర్ తీసుకుంటూ అడ్వర్టైజ్మెంట్ చేసేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ సోషల్ మీడియాలో నాకు ఇంట్రెస్ట్ లేదు. నా ప్యూర్ సోషల్ కాస్ట్ కోసం చేసే కోసం పడుతుంటుందల్లా పెట్రోల్ పంపు, ఫుడ్ అలా సెల్ కుకింగ్, నాది అన్ని థింగ్స్ ఇక్కడ ఉంటూ టెంట్, బెడ్షీట్, గ్యాస్ అండ్ నార్మల్ సైకిల్, గియర్ ఎలక్ట్రిక్ ఏమీ లేదు. సో ఇంత వెయిట్లో సైక్లింగ్ చేసే కోసం లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డు. అండ్ 10 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ ఫారెస్ట్ 3 రికార్డు కోసం చేస్తున్నాను. సో ఇప్పుడు 2 రికార్డు ఆల్రెడీ అయింది. నేను ఒక రికార్డు 4,000 మొక్కల ప్లాంటేషన్ బ్యాలెన్స్ ఉంటూ. సో ఆంధ్ర ఎంటర్ చేసి నియర్ అబౌట్ 60 రోజు అయింది. అండ్ తెలుగు కూడా ఇక్కడే వచ్చి నేర్చుకున్నాను. అన్ని ఏరియాస్లో నాకు సపోర్ట్ చేస్తారు. ఈ ట్రావెల్కు పడుతుండకు భోజనంకల్లా సపోర్ట్ చేస్తారు. ఈ ట్రావెల్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే కోసం ప్రార్థన చేస్తూ అన్ని జనాకు నాది ధన్యవాదాలు. నా పేరు ముత్తుసెల్వన్ అన్న, తమిళనాడు కోయంబత్తూరులో ఒక డిస్ట్రిక్ట్. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలన్నీ గురువారంతో పునఃప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి మారిస్పేటలోని నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తెనాలి మారిస్పేటలోని నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులతో ఉపాధ్యాయులతో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన బియ్యం అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం 25 kgల బియ్యం సంచిలో 1/2 కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కలిపి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతాంగానికి తొలి విడతగా 15 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ను అందజేయడం జరుగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రైతులకు వివరించారు. గత సంవత్సరం జనవరిలో దుగ్గిరాలోని శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా 294 మంది రైతుల 7,591 పసుపు బస్తాలు, 14 మంది ట్రేడర్ల 2,662 పసుపు బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలో గురువారం రైతులతో జరిగిన సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మార్కెట్ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారుల వ్యవస్థను ప్రక్షాళన చేసిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమ ప్రాధాన్యతను వివరిస్తూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు ప్రజారంజక పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా విజయోత్సవాలు నిర్వహించుకున్నట్లు ఈదర వెంకటపూర్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఈదర శ్రీనివాసరావు, వార్డులోని తెలుగుదేశం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఏ చుట్టుపక్కల ఊర్లు వెళ్ళాలన్నా కానీ గతుకుల రోడ్డు, గుంటల రోడ్లలో వెళ్ళటం, ఈ కూటమి గవర్నమెంట్ రాగానే అన్ని రోడ్లు శుభ్రంగా తారు రోడ్లు వేయటం ఈరోజు వాహన సోదకులకి ఎంతో ఆనందదాయకంగా ఉంది. అట్లాగే సూపర్ 6లో ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. రేపటి నుంచి ప్రతి విద్యార్థికి, ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం పెట్టమన్న కాజు పెట్టి రైతులు వాళ్ళ నష్టపరిహారాలు అకౌంట్లో వేయటం చాలా సంతోషకరం. భారతదేశానికి రైతే వెన్నుముక. అటువంటి రైతుని కాపాడుకోవటం ఒక్క కూటమి ప్రభుత్వానికే దక్కింది. ఇప్పటికీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అవాకు సేవకులు పేలుతున్నారు, ఏమీ చేయట్లేదని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మొన్న సాక్షి టీవీ కొమ్మినేని శ్రీనివాస్ వాడు కృష్ణరాజు గారు ఏ ఇదిగా మాట్లాడాడో, ఆడబిడ్డల్ని ఎంత రోతగా మాట్లాడాడో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేస్తే జగను వాళ్ళు చేసింది తప్పు కాదు అని చెప్పేసి అంటున్నాడంటే మహిళల పట్ల జగన్కి ఎంత ఇది ఉందో అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. అసలు అతను చేసేది కక్షలు, కార్పణ్యాలని, రౌడీజాన్ని పెంచడం కోసమే ఉన్నాడా అని అనిపిస్తుంది ఆయన చేసే ఇది చూస్తుంటే.
ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం వివేక్ కిడ్స్ పారడైజ్ లో అదనంగా 2 తరగతి గదులను గురువారం ప్రారంభించారు. స్థానిక నాసర్పేటలోని వివేక్ కిడ్స్ పారడైజ్ ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం చూసి నేర్చుకో చేసి నేర్చుకో అనే నినాదంతో విద్యా బోధన చేస్తున్న నేపథ్యంలో గురువారం అదనంగా 2 తరగతి గదులను ప్రారంభించారు. విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ కార్యాచరణను మీడియాకు తెలిపారు. స్వామి భాస్కర సరస్వతి, శివనాగేశ్వరరావు నూతన తరగతి గదులను ప్రారంభించారు. చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా తరగతి గదులను తీర్చిదిద్దారు. స్వామి భాస్కరానంద స్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పనిచేయడం ప్రారంభించాయని అన్నారు. వివేక విద్యాసంస్థల యాజమాన్యం ప్రీ ప్రైమరీ వివేక కిడ్స్ పారడైజ్ ను చిన్నారులకు ఆకర్షించే విధంగా తీర్చిదిద్దటం అభినందనీయమన్నారు. చూసి నేర్చుకో చేసి నేర్చుకో అనే నూతన విద్యా విధానాన్ని అందించే క్రమంలో చిన్నారులకు ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వివేక విద్యాసంస్థల సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడే చదువులు స్టార్ట్ చేసిన పిల్లలు ఆ విద్యార్థుల్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళ మనసులు ఆనందంగా ఉత్సాహంగా ఉండేలాగా చేసి వారికి ఏ విధంగా అయితే లెసన్స్ చెప్పినట్లయితే హృదయానికి హత్తుకునేలా ఉంటుందో అలాగే ఆ పిల్లల వయసును బట్టి ఆటలాడి పాటలు పాడుకొని నేర్చుకునేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో అలాగే లెర్నింగ్ బై డూయింగ్ చూసి నేర్చుకోవటం చేసి నేర్చుకోవటం అలాంటి పద్ధతిని మనం ప్రవేశపెట్టాం. మరి దానిలో భాగంగానే ఇక్కడ ప్రత్యేకించి కేవలం ఈ ప్రీ ప్రైమరీ విద్యార్థుల కొరకు ఈ కిడ్స్ ప్యాడ్ ఏర్పాటు చేశాం. ఈ రోజున అదనంగా 2 తరగతి గదుల్ని ప్రారంభం చేసుకున్నాం. పిల్లలకి చక్కని ఫర్నిచరు అలాగే వాళ్ళకి ప్లే ఐటమ్స్ ఇక ఈ పని చేస్తూ నేర్చుకునేటువంటి ఒక ఆధునికమైనటువంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శ్రమ అనుకోకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా వాళ్ళు పరికరాలు ఉపయోగిస్తూ ఆ యొక్క నాలెడ్జ్ని వాళ్ళు సేకరించేటువంటి అన్ని ఏర్పాట్లు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా టీచర్స్ కూడా ఈ విధానంలో ఈ అధునాతన విధానంలో శిక్షణ పొందినటువంటి అనుభవం ఉన్నటువంటి ఆ యొక్క ఉపాధ్యాయునిలు ఇక్కడ ఉన్నారు. సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం హర్షణీయమని తెలుగుదేశం కౌన్సిలర్లు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. స్థానిక వాహబు చౌక్ లోని కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పసుపులెట్టి త్రిమూర్తులు కార్యాలయంలో కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పసుపులెట్టి త్రిమూర్తులు కట్ చేసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి 20వ వార్డు కౌన్సిలర్ దేశ్ యుగంధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన పోయి సంవత్సర కాలం పూర్తయిందని, కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం హర్షణీయమని అన్నారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పేద కుటుంబాల్లో ఎంతో మందికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఎన్నుకున్నారు. ఈ రోజుకి సంవత్సర కాలమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మన తెనాలి పట్టణంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అయినటువంటి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలు అలాగే మా ఫ్లోర్ లీడర్ అయినటువంటి పసుపులేటి త్రిమూర్తి గారి ఆధ్వర్యంలో 19వ వార్డు 20వ వార్డులో కూడా ఈ రోజున ఈ కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం, అవి కాకుండా అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అనేక మౌలిక సదుపాయాలతో అనేక కంపెనీలని ఆహ్వానించి పూర్తిగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచడానికి తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా గత ప్రభుత్వంలో రోడ్డు రవాణా వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలోనే పూర్తిగా రోడ్లు అనేక గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ పూర్తిగా రోడ్లు మరమ్మతులు కూడా జరిగినాయి. తెనాలి గుంటూరు రహదారిపై సుల్తానాబాద్ వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కోపల్లె గ్రామానికి చెందిన వ్యక్తి దుర్మరణం పాలైన ఉదంతం వెలుగు చూసింది. మండలంలోని కోపల్లె గ్రామానికి చెందిన కారుమంచి దేవదానం గురువారం తెనాలిలో ఓ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై తన ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో సుల్తానాబాద్ వద్ద సిమెంట్ లోడ్తో గుంటూరు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాద స్థలంలోనే దేవదానం మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య, 2 పిల్లలున్నారు. మృతుడి సోదరుడు కారుమంచి కిషోర్ బాబు తెనాలి ఎంపీటీసీ.
త్రీ టౌన్ ఎస్ఐ కరీముల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లుగా సమాచారం. కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు పడి ఏడాది కాలం కావడంతో గురువారం దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులెట్టి సాయి చైతన్య, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, డీసీ చైర్మన్ గౌరనేని అనిల్, మండల నాయకులు తాళ్ల అశోక్ యాదవ్, పినపాటి కరుణాకర్ రావు, బుస్సా నాగరాజు, కొంగర జోగేంద్ర ప్రసాద్, కేశమునేని వాసుబాబు, మెగావత్తు శంకర నాయక్, ప్రసంగి కొండలు కాకాబాబు, కర్రీ రమేష్, గండు కోటి యాదవ్, మన్నవ సాంబశివరావు, అద్దెపల్లి జయరాజ్, కాజా భాస్కర్ రావు, కంచెల మోహన్ రావు, ముద్దుకూరు శ్రీనివాసరావు, మస్తాన్ బేగ్, సలాలుద్దీన్, మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మొదటి సంతకంతోనే ఆయన ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేయటం, మెగా డిఎస్సి విడుదల చేయటం, అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవటం, పలు సంక్షేమ పథకాలకి అడుగులు వేస్తూ అభివృద్ధికి నాంది పలుకుతూ పెన్షన్ ఏదైతే 4,000 రూపాయలు ఏదైతే మొదటి నెల ఇస్తానన్న హామీ ఏదైతే అది పూర్తి చేయటం. అదేవిధంగా ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆల్రెడీ దీపం పథకము స్టార్ట్ అయ్యి సంవత్సరం కాలం అయింది. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున తల్లికి వందనం పేరుతో గత ప్రభుత్వంలో ఒక్కరికి ఇవ్వటమే గగనంగా ఉండేది. అది కూడా అరాకొర ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ ఒక సంవత్సరం 14,000 ఇస్తే తర్వాత సంవత్సరం 13,500, తర్వాత సంవత్సరం అయితే 5,000 ఇచ్చారు. అది కూడా మేము ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడం జరిగింది. కానీ ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లడికి, అది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ పథకం వర్తించేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి, అలాగే అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపున ప్రజలకి అందుబాటులో పథకాలన్నీ కూడా, సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా దుగ్గిరాల మండల ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులందరూ కలిసి ఈ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకున్నాము. దుగ్గిరాల మండలంలో 14,17,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిలోనే ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్నాం. వచ్చే 4 సంవత్సరంలో మరెన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈరోజు టీడీపీ పార్టీ ఆఫీస్లో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకుంటున్నాము. అలాగే ఈ దుగ్గిరాల మండలం ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విధాలా ముందుంటుంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని గుర్తించి ప్రజలందరూ గుర్తించి ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఒక విద్వేషకర పరిపాలనని తిరస్కరించి 1 సంవత్సరం గడిచిన సందర్భంగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దుగ్గిరాలలో ఈ కార్యక్రమాన్ని, కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం చాలా సంతోషం. ఈ విధ్వంసకర పరిపాలనని తిరస్కరించి ప్రజలు పట్టం కట్టారు, ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. కార్యకర్తలు, అభిమానులు, నాయకుల కృషి ఎంతో ఉంది. ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రంథాలయాల పురోభివృద్ధికి వెలగ వెంకటప్పయ్య సేవలు చిరస్మరణీయం. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కాటూరి శిల్పుల కళా నైపుణ్యం ప్రశంసనీయం. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. తెనాలి కోర్టు భవనాల సముదాయంలో మౌలిక సదుపాయాల కల్పనను పరిశీలించిన ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా పార్టీ కార్యాలయాల్లో విజయోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.